ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 12వ వాక్యం. దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను రప్పించిన యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. నిజమే, అనేక విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటాం. ఆహారం విషయంలో, ఆర్థిక విషయంలో, చదువు విషయంలో, ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటాం. జాగ్రత్త గురించి మీకు కొత్తగా చెప్పవలసిన లేదు. అమ్మో, ఏ ఏ విషయం చేయాలన్నా 10 సార్లు ఆలోచించి చేస్తారు. మంచిదే, నేను కాదనట్లేదు. జాగ్రత్తగా ఉండమని కూడా బైబిల్ కూడా చెప్తుంది. కానీ అనవసరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. మరి ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండమని నేను అనుకుంటున్నాను. అవేంటి? యెహోవా నిన్ను ఐగుప్తు దేశంలో రప్పించాడు. ఆ యెహోవాను మరొకను నువ్వు జాగ్రత్తగా ఉండాలనేది బైబిల్ హెచ్చరిస్తుంది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఐగుప్తు అనేది చాలా కష్టం, దరిద్రత, అది ఎలా ఉంటుందంట? దాసుల గృహమైన. దాసుడు ఎలా ఉంటాడండి? ఎప్పుడు చాకరీ చేస్తూనే ఉంటాడు. సరైన తిండి ఉండదు, కంటిని నిద్ర ఉండదు, ఒంటి నిండా ఆరోగ్యం ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి ఒక శోధన, ఎప్పుడు ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుంది. అలాంటి ఐగుప్తు నుండి దేవుడు మనల్ని విడిపించాడు. విడిపించిన దేవునికి నీవు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ఆయన మరవకుండా జాగ్రత్తగా ఉన్నావా? కష్టం పోయిందే, ఇబ్బంది పోయిందా అని నలుగురు ఎదుట చాటింపేస్తున్నాము, కానీ దేవునికి ఎంత కృతజ్ఞత కలిగి ఉన్నామనేది మనం ఆలోచిస్తున్నాం. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. మందిరానికి వెళ్తున్నావు కానీ ప్రభుకు కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రభుని యందు నిలిచి ఉన్న ఆ ఉన్నతమైన ఆశీర్వాదం నీకు ఇచ్చి ఉన్నాడే, దాని యందు నీవు జాగ్రత్త కలిగి ఉన్నావా? కృతజ్ఞత కలిగి ఉన్నావా? ప్రభును నువ్వు మరవకుండా దేవుని యందు ప్రభు కూడా అదే దేవుని చిత్తం ఏంటి? ఆ కృతజ్ఞత కలిగి ఉంటే దేవుని చిత్తం. ప్రతి విషయం ముందు కృతజ్ఞత కలిగి ఉండాలి. 2వ వాక్యం, న్యాయాధిపతుల గ్రంథం 13:14. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షారసమైన గాని మద్యమైన గాని త్రాగకుండుము, అపవిత్రమైన దేని నుండి తినకుండుము. వీటి ఎందుకు జాగ్రత్త కలిగి ఉండాలి? ఈరోజు యవనస్తుల జీవితంలో ప్రతి విషయంలో ఇలాంటి విషయాలు మనం చూస్తాం. ఒక బ్రదర్ చెప్తున్నాడు, నేను సరదాగా వెళ్తున్నాను, ఫ్రెండ్స్తో సరదాగా వెళ్తున్నాను, వద్దు 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 అనుకుంటున్నాను, కానీ తినేస్తున్నాను, త్రాగుతున్నాను, నా శరీరాన్ని అపవిత్రపరుచుకుంటున్నాను. మీకు చాలా సుపరిచయమైన స్టోరీ, చరిత్ర, కథ కాదు, చరిత్ర, హిస్టరీ. షడ్రక్, మేషక్, అబేద్నెగో. ఇది మాకొద్దండి, మేము తినం, వీటి వల్ల మేము అపవిత్రపరుచుకోం, ఇవి మా దేహాలకు మంచివి కాదు, ఇది మరి ముఖ్యంగా దేవునికి విరుద్ధం అని వాళ్ళ శరీరాన్ని అపవిత్రపరుచుకోలేదు. వీటి యందు జాగ్రత్త ఉండాలి. ఫోన్ ఎలా యూజ్ చేస్తున్నావు? స్నేహితులతో నీ రాకడ, నీ పోకడ, నీ మాటలు, నీ ఉచ్చారణ ఎలా ఉంది? దేవునికి మహిమకరంగా ఉందా? నన్ను ఎవరు చూడట్లేదులే, అమ్మా నాన్న గమనించట్లేదులే, నా ఆర్భాటం, నా రంగు, నా విధానం అని నువ్వు తిరుగులాడుతున్నావు నడి బజార్లో. ఒక తీర్పు దినాన నువ్వు పట్టబడతావని జ్ఞాపకం చేసుకో. తీర్పు దినాన ప్రభు నేను లెక్క అడుగుతాడని జ్ఞాపకం చేసుకో. ఇది చాలా విశేషమైనది. నీ జీవితంలో ప్రభు నిన్ను గమనిస్తున్నాడని, నేను పరిశీలిస్తున్నాడని, ఆయన కనుదృష్టి తేటగా నిన్ను పరిశీలిస్తున్నాడని నువ్వు మరవకూడదు. ఏ విషయాలు జాగ్రత్తగా నువ్వు ఆయన యెహోవా నువ్వు మరవకూడదు. ఇదిగో, నీ శరీరాన్ని అపవిత్రపరుచుకోకూడదు. నేను ఎందుకు పిలిచాడు దేవుడు? రోమపత్రికలో రాయబడుతుంది, పరిశుద్ధుల గుట్టకే మనల్ని పిలువబడ్డాం. ఆయన రక్తం ఇచ్చి కొని నిన్ను ఆయన సంఘంలో చేర్చి, ఆయన సార్వత్రిక సంఘంలో చేర్చి, మళ్ళీ నీవు అపవిత్రపరుచుకుంటున్నావా? నీ దేహము దేవునికి ఆలయం అని తెలియదా? ఆయన ఆ ఆలయంలో నివసించుకోవడని తెలియదా? మహిమను కోల్పోతున్నావా? యవనస్తుడా, మరెక్క ఏ వయసులో ఉన్నవారైనా సరే, అపవిత్రత అనేది యవనస్తులకే వస్తుందా? ప్రతి వయసులో ఉన్న రేపో మాపో చచ్చేవాడు కూడా అపవిత్రపరుచుకునే కోరికలు వస్తాయి, ఆలోచనలు వస్తాయి. మనిషి యొక్క శరీరం అలాంటిది. కానీ శరీరము ప్రభుకి మహిమపరుచుకునేది మనం మార్చుకోవాల్సిన సామర్థ్యత ప్రభు మనకిచ్చాడు. ఆ కృప మీరు పొందుకోవాలి. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రభు రాకడ సిద్ధపడండి. ప్రభు అతి త్వరలో మన కొరకు రాబోతున్నాడు. అన్ని విషయాల్లో జాగ్రత్త కలిగి ఉంటాం. ప్రభు రాకలు జాగ్రత్తగా ఉండాలి. మన గమ్యం, మన క్రైస్తవ జీవితం ఎందుకండి? క్రైస్తవ జీవితం అర్థం ఏంటి? ప్రభు రాకడ కదా.
ఈ ఆశీర్వాదాలు, ఈ లోకపు యొక్క ఇచ్చ, ఈ లోకపు యొక్క తుచ్చమైన ఈ లోకమైన బంగ్లాలు, బిల్డింగ్లు, బైబిల్ కాదు మనకు కావాల్సింది. ప్రభు రాకడకు మనం సిద్ధపడాలి. అదే మన వాంఛ, అదే మన యొక్క గురి, గమ్యం. ఆ నూతన శారీరంలో, ఆ నిత్యమైన సీయోనులో మనం చేరాలి. ఆ 12 గుమ్మముల పట్టణములో మనం దేవునితో వసించాలి. అదే నిత్యమైన సంకల్పం ప్రభు మన ఎడలో ఉంచింది. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును.